హాయ్, వెల్కమ్ టు శ్రీ ఇన్స్టిట్యూట్. నేను మీ శ్రీ రవి సార్ను. ఒకసారి బోర్డు మీద మనకు కనిపిస్తూ ఉన్నటువంటి స్క్రీన్ ఒకసారి చూస్తే మనకి ఎస్ఐ కానిస్టేబుల్ స్పెషల్ బ్యాచ్ మనకు ప్రారంభమవుతుంది 7వ నెల 7వ తారీఖు 9వ నెల 2026న. అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎస్ఎస్సి జీడీ, కానిస్టేబుల్స్ ఆల్ కాంపిటేటివ్ తెలుగు ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ ప్రారంభమవుతుంది మనకి 22వ తారీఖు 9వ నెల 2026. అయితే ఈరోజు మనము గ్రాండ్ టెస్ట్కి సంబంధించి హిస్టరీలో వచ్చినటువంటి బిట్లు మనము ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, ఒకసారి 118వ బిట్ ఒకసారి మనం చూసుకుంటే ఈ క్రింది వాటిలో ప్రాచీన వేదం ఏది అని మనకి క్వశ్చన్ ఇవ్వడము జరిగింది. అందులో ఋగ్వేదము, అథర్వ వేదము, తర్వాత సామవేదము, తర్వాత యజుర్వేదం అని 4 ఆప్షన్లు మనకి ఇవ్వడం జరిగింది. మనకి ఈ క్రింది వాటిలో ప్రాచీన వేదం ఏదంటే వేదాల్లో ప్రాచీనమైనది, వేదాల్లో మొదటిది ఏమిటంటే మనకి ఋగ్వేదము అని చెప్పవచ్చు. ఆన్సర్ మనకి 1 మనకి కనిపిస్తుంది. మరి ఇక్కడ అథర్వ వేదము అని పిలుస్తాం, తర్వాత సామవేదము అంటాం, యజుర్వేదము అంటాం. ఈ 3 వేదాల్లో మనకు ప్రాచీనమైనటువంటి వేదమే ఋగ్వేదము. రైట్ ఆన్సరు మనకి 1 మనం చూసుకోవచ్చు. మరి నెక్స్ట్ క్వశ్చన్కి మనం వెళ్తే ఇండియాలో వసంత ఋతువును ఆహ్వానిస్తూ జరుపుకునే పండుగ ఏది అని ఇవ్వడం జరిగింది. వసంత ఋతువును ఆహ్వానిస్తూ జరుపుకునే పండుగ ఏది అంటే మనకి రాజా పర్బ అనేది ఒక పండుగ ఉంది. ఇది ఎక్కడ జరుపుకుంటారంటే ఒరిస్సాలో జరుపుకుంటారు ఈ పండుగని. మరి హోలీ మనకు తెలుసును, మకర సంక్రాంతి మనకు తెలుసును, దీపావళి మనకు తెలుసును. దీపావళి మనకి నవంబర్ నెలలో జరుగుతుంది దీపావళి. మకర సంక్రాంతి అనేది మనకి జనవరి నెలలో జరుగుతుంది. హోలీ అనేది ఫిబ్రవరి, మార్చ్ ఆ నెలలో జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు ఆన్సర్ ఏమిటి అంటే ఇండియాలో వసంత ఋతువును ఆహ్వానిస్తూ జరుపుకునే పండుగ ఏది అంటే నాన్న ఆన్సర్ మనకి ఇక్కడ వచ్చేసి హోలీ పండుగ అని మనం చెప్పుకోవచ్చు. ఆన్సర్ మనకి సెకండ్ 1 ఆప్షన్లో మనకు కనిపిస్తుంది, అది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మనం చూసుకుంటే 2వ చంద్రగుప్తుడి పరిపాలన గురించి సరైన ప్రవచనం ఏది అని ఇవ్వడం జరిగింది. అందులో 1వది విక్రమాదిత్య అనే బిరుదును 2వ చంద్రగుప్తుడు స్వీకరించాడు అని ఇచ్చారు. 2వది కాళిదాసు అమరసింహుడు అతని ఆస్థానములో పండితుడు అని ఇవ్వడం జరిగింది. అయితే మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమిటంటే చూడండి, విక్రమాదిత్యుడు శకారి. 2వది విక్రమాదిత్య. ఈ 2 బిరుదులు కూడా మనకి విక్రమాదిత్య అనే 2 బిరుదులు కూడా 2వ చంద్రగుప్తుడికి సంబంధించినవి. గుప్తులు పరిపాలన కాలాన్ని స్వర్ణయుగం అని పిలుస్తారు. ఆ స్వర్ణయుగము అని ఏ రాజు కాలంలో పిలుస్తారంటే 2వ చంద్రగుప్తుడి కాలాన్ని స్వర్ణయుగం అని పిలుస్తారు. అంతేకాకుండా కాళిదాసు అమరసింహుడు అతని ఆస్థాన పండితులు అని ఇవ్వడం జరిగింది. ఈ 2 కూడా నిజమే. కాళిదాసు ఉండేవాడు అతని ఆస్థానంలో, అమరసింహుడు ఉండేవాడు. అంతేకాకుండా మనకి ఈ ఇద్దరినే మనకి 9 మంది నవరత్నాలు. 9 మంది నవరత్నాలలో వీరిద్దరు ఒకరు. అంటే 2వ చంద్రగుప్తుని ఆస్థానంలో ఉండే కవులను ఏమని పిలుస్తామంటే నవరత్నాలు అంటారు. 9 మంది కవులు. ఆ 9 మందిలో కాళిదాసు అనే ఆయన ఒకరు, 2వవాడు అమరసింహుడు అనేవాడు ఒకడు. కాళిదాసు నవరత్నాల్లో గొప్పవాడు. కాళిదాసు బిరుదే ఇండియన్ షేక్స్పియర్ అని పిలుస్తాం, ఇండియన్ షేక్స్పియర్. అయితే ఇక్కడ మనకు ఆన్సర్ ఏమిటంటే 1 రైట్, 2వది రైట్. అంటే ఏంటి 1 మరియు 2 కాదని ఇచ్చారు. 2 మాత్రమే, 2 మాత్రమే. తర్వాత 1 మరియు 2, తర్వాత 1 మాత్రమే. 2 1 ఇక్కడ చూడండి, 1 మరియు 2, తర్వాత ఓన్లీ 2 మాత్రమే అన్నారు. అంటే 1 2 కరెక్ట్ ఆన్సర్లే. అంటే 1 మరియు 2 ఇక్కడ ఆన్సర్ మనకి ఏమొస్తుందంటే సెకండ్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి మనం వెళ్తే రాష్ట్రకూట రాజు దంతి దుర్గుడిచే ఓడింపబడిన చివరి చాళుక్య రాజు ఎవరని మనకి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే ఆప్షన్లో 2వ విక్రమాదిత్య, 2వ పులకేశి, 2వ కీర్తివర్మన్, తర్వాత విక్రమాదిత్య 1 అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఆన్సరు రాష్ట్రకూట రాజులలో
దంతిదుర్గుడిచే ఓడింపబడిన చివరి చాళుక్య రాజు ఎవరంటే రెండవ కీర్తివర్మన్. ఆన్సర్ ఈజ్ కరెక్ట్, రైట్ ఆన్సర్ రెండవ కీర్తివర్మన్ అంటాం. ఇతను ఎవరంటే చాళుక్య రాజుల్లో చివరివాడు. మరి రెండవ పులకేసి చాళుక్య రాజుల్లో గొప్పవాడు రెండవ పులకేసి. ఈ రెండవ పులకేసి యొక్క శాసనం ఏంటంటే ఐహోల్ శాసనము. ఐహోల్ శాసనము ఎవరి యొక్క విజయాల గురించి తెలియజేస్తుందంటే రెండవ పులకేసి యొక్క విజయాల గురించి తెలియజేస్తుంది ఐహోల్ శాసనం. ఈ ఐహోల్ శాసనాన్ని వేసిన వారు ఎవరంటే రవికీర్తి. రవికీర్తి అనే అతను ఐహోల్ శాసనాన్ని వేశారు. ఈ ఐహోల్ శాసనం అనేది ఏ స్టేట్లో ఉన్నది అంటే కర్ణాటకలో ఉంది ఐహోల్ శాసనం. కర్ణాటకలోని బాగల్ కోట్ జిల్లాలో పట్టడగల్ అనే గ్రామంలో ఉంది, అనే ప్రాంతంలో ఉంది ఏదంటే ఐహోల్ శాసనం. ఎవరి విజయాల గురించి చెప్తుందంటే ఇక్కడ రెండవ పులకేశి యొక్క విజయాల గురించి మనకు తెలియజేస్తుంది. మరి రెండవ కీర్తివర్మ అనే వాళ్ళు రాష్ట్రకూట రాజు దంతిదుర్గుడిచే ఓడింపబడిన చివరి చాళుక్య రాజు ఎవరంటే రెండవ కీర్తివర్మ. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే క్రింది వారిలో ఢిల్లీ సుల్తానేట్ను పాలించిన చివరి సుల్తాన్ ఎవరు? ఢిల్లీ సుల్తాన్లో లాస్ట్ వారు ఎవరు అని అడుగుతున్నారు సార్. ఇక్కడ మనం చూసుకుంటే ఒకటి ఫిరోజ్ షా తుగ్లక్, సికిందర్ లోడి, మహమ్మద్ బిన్ తుగ్లక్, ఇబ్రహీం లోడి. చూడండి, బాకీ తు సా లో ఇది ఢిల్లీ సుల్తాన్ యొక్క రాజవంశస్థుల వరుస క్రమము. బా అంటే బానిస వంశము, కి అంటే ఖిల్జీ వంశము, తు అంటే తుగ్లక్ వంశము, సా అంటే సయ్యద్ వంశము, లో అంటే లోడీ వంశము. అంటే చివరి వంశం ఏంటి? లోడీ వంశము. ఇక్కడ క్వశ్చన్ ఢిల్లీ సుల్తాన్ పాలించిన చివరి సుల్తాన్ ఎవరంటే లోడీ వంశము. లోడీలు ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరిని మనం చూసుకుంటే ఆన్సర్ని ఈజీగా మనము కనిపెట్టగలము. ఇక్కడ ఫిరోజ్ షా తుగ్లక్ అన్నాం, మహమ్మద్ బిన్ తుగ్లక్ అన్నాం, ఇబ్రహీం లోడియా, సికిందర్ లోడియా లాస్ట్ వాడంటే ఢిల్లీ లోడీ వంశస్థుల్లో గొప్పవాడు ఎవరంటే మనందరికీ తెలిసిన గొప్పవాడి సికిందర్ లోడి. ఈ సికిందర్ లోడి కాలంలోనే 1498లో వాస్కోడి గామ భారతదేశానికి వచ్చారు, సముద్ర మార్గాన్ని కనుగొన్నారు. ఈ సికిందర్ లోడి అనే అతను ఆగ్రా అనే నగరాన్ని నిర్మించారు. ఆగ్రా అనే నగరాన్ని నిర్మించడం జరిగింది. అది ఇద్దరులో మనకి ఎవరంటే ఇబ్రహీం లోడి ఈజ్ రైట్ ఆన్సర్. ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, ఇబ్రహీం లోడి. లాస్ట్ ఇబ్రహీం లోడినే బాబరు మొదటి పానిపట్టు యుద్ధంలో ఓడించి 1526లో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. కరెక్ట్ ఆన్సర్, ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే క్రింది వారిలో పేరొందిన చౌహాను పాలకులు ఎవరు? చౌహాన్ రాజపుత్రులు, చౌహాను పాలకుడు. మూడవ పృథ్వీరాజ్, రెండవ విగ్రహరాజు, మొదటి పృథ్వీరాజ్ వాసుదేవ అంటే చౌహాన్ వంశానికి మూల పురుషుడు వాసుదేవుడు. మరి మూడవ పృథ్వీరాజ్ చౌహాన్, ఈ మూడవ పృథ్వీరాజ్ చౌహాన్ 1191, 1192లో తరైన యుద్ధాలు చేశారు. తరైన యుద్ధాలు, ఈ తరైన యుద్ధాలకు ఇంకో పేరు ఏంటంటే స్థానేశ్వర యుద్ధాలు అంటాం. స్థానేశ్వర. 91లో మొదటి తరైన యుద్ధం, 92లో రెండవ తరైన యుద్ధం జరిగింది. మొదటి తరైన యుద్ధంలో మూడవ పృథ్వీరాజ్ చౌహాన్ గెలిచాడు. రెండవ తరైన యుద్ధంలో గోరీ మహమ్మద్ గెలిచి ఢిల్లీ, ఆగ్రా ప్రాంతాలని ఆక్రమించడము జరిగింది. ఇక రైట్ ఆన్సర్ మనకి ఏంటి కావాలంటే మూడవ పృథ్వీరాజ్ చౌహాన్ గొప్ప పాలకుడు. దట్ ఈస్ ద ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి మనం వెళ్తే దక్షిణ భారతదేశాన్ని జయించడానికి మాలిక్ కాఫర్ నాయకత్వంలో సైన్యాన్ని పంపిన ఢిల్లీ సుల్తాన్ పాలకుడు ఎవడు అంటే దక్షిణ భారతదేశాన్ని జయించడానికి మాలిక్ కాఫర్ని ఎవరు పంపించారు అని క్వశ్చన్ ఇచ్చారు. ఇక్కడ గియాజుద్దీన్ బాల్బార్, ఇల్టుట్మిష్, అల్లావుద్దీన్ ఖిల్జీ, కుతుబుద్దీన్ ఐబక్ అనే అతను బానిస వంశానికి చెందినవారు. ఇల్టుట్మిష్ అనే అతను బానిస వంశానికి చెందినవారు. బాల్బన్ అనే వారు బానిస వంశంలో గొప్పవాడు. ఈ ముగ్గురు బానిస వంశస్థులే. ఇతను మాత్రము ఖిల్జీ వంశస్థుడు. ఈ అల్లావుద్దీన్ ఖిల్జీయే ఈ మాలిక్ కాఫర్ని దక్షిణ భారతదేశం మీదకి జయించడానికి పంపించడం జరిగింది. రైట్ ఆన్సర్ ఏమిటంటే థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఈ దక్షిణ భారతదేశంలో మాలిక్ కాఫర్ హజర్ దినార్ అతని హజర్ దినార్ అతని బిరుదు. ఎవరి యొక్క బిరుదు అంటే మాలిక్ కాఫర్. అతను ఒక నపుంసకుడు. మాలిక్ కాఫర్ 4 రాజ్యాలని జయించాడు దక్షిణ భారతదేశంలో. 4 రాజ్యాలని. అందులో ఒకటి కాకతీయులు. ఎవరినన్నా కాకతీయులు అన్నాం. కాకతీయులు. తర్వాత
యాదవులు యాదవులు, తర్వాత హోయసాలులు, తర్వాత పాండ్యులు. ఇవి 4 సౌత్ ఇండియన్ కింగ్డమ్స్, 4 సౌత్ ఇండియన్ రాజ్యాలు. కాకతీయుల యొక్క రాజధాని వరంగల్ ఆర్ ఓరుగల్లు అంటాం. మరి యాదవుల యొక్క రాజధాని దేవగిరి లేదా దౌలతాబాద్ అంటాం, మహారాష్ట్రలో ఉంది. మరి హోయసాలులు ద్వార సముద్రం. పాండ్యుల రాజధాని మధురై. ఈ 4 రాజ్యాలు జయించాడు ఎవరంటే మాలిక్ కాఫర్. అప్పటి కాకతీయ రాజు 2వ ప్రతాపరుద్రుడు, యాదవుల రాజు యాదవ రామచంద్ర దేవుడు, హోయసాలుల రాజు 3వ వీర భల్లాలుడు, మరి పాండ్యుల రాజు వీరపాండ్యుడు. ఈ 4 పరిపాలిస్తూ ఉన్నారు. మాలిక్ కాఫర్ దక్షిణ భారతదేశంపై దాడి చేసినప్పుడు, ఓకే, దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? అల్లావుద్దీన్ ఖిల్జీ. థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. మరి బాల్బాన్ బానిస వంశంలో గొప్పవాడు. మరి ఇల్టుట్మిస్, టంకా, జిటాల్ అనే నాణ్యాలు ముద్రించాడు. జిటాల్ అనేది రాగి నాణ్యము, టంకా అనేది వెండి నాణ్యం. 2 నాణ్యాలు ప్రవేశపెట్టిన వారు ఇల్టుట్మిస్ అంటాం. మరి కుతుబుద్దీన్ ఐబక్ అంటాం. బానిస వంశాన్ని స్థాపించిన వాడే కుతుబుద్దీన్ ఐబక్ అని మనం పిలవడం జరుగుతూ ఉంది. మన కరెక్ట్ ఆన్సర్ అల్లావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఖజురహోను రాజధానిగా చేసుకుని పరిపాలించిన రాజవంశం ఏది అన్నాడు. అందులో కాలచూరి వంశము, ప్రతిహార వంశము, పాల వంశము. పాల వంశాన్ని స్థాపించిన వాడు గోపాలుడు. ప్రతిహార యశోవర్మన్. ప్రతిహార వంశాన్ని స్థాపించేవారు. కాలచూరి వంశం, చందేలుల వంశం అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఖజురహోను రాజధాని చేసుకుని పరిపాలించిన రాజవంశం ఏంటంటే మనకు రైట్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ చందేలులు అంటాం. చందేలు వంశం రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే, తల్లికోట యుద్ధ విజేతలైన సైనికులు కింద ఏ నగరాన్ని ధ్వంసము చేశారు? తల్లికోట యుద్ధం అసలు ఎప్పుడు జరిగింది? 1565లో జరిగింది తల్లికోట యుద్ధం. ఎవరెవరికి జరిగింది? విజయనగర రాజులకి, విజెడ్ఎం రాజులకి, బహమనీ సుల్తాన్లకి. బహమనీ సుల్తాన్లు ఎంతమంది? ఎన్ని రాజ్యాలుగా విడిపోయారు? 5 రాజ్యాలుగా. ఆ 5 చూడండి ఇక్కడ ఒకసారి ఆప్షన్: విజయనగరం, అహ్మద్ నగర్, బీజాపూర్, గోల్కొండ. ఈ 3 నగరాలు కూడా బహమనీ సుల్తాన్ రాజ్యాల్లో భాగాలు. అహ్మద్ నగర్, బీజాపూర్, గోల్కొండ, తర్వాత బేదర్, తర్వాత బేరార్. ఇవి 5 రాజ్యాలు. అంటే ఈ 3 రాజ్యాలతో విజయనగర సామ్రాజ్యం యుద్ధం చేసింది. ఈ 3 ఆప్షన్లు ఇచ్చారు కాబట్టి అది ఆన్సరు కాదు. మన సరైన ఆన్సర్ ఏమిటంటే విజయనగరము. ఏ నగరము? విజయనగర సామ్రాజ్యం అనేది ధ్వంసం అయ్యింది. అయితే ఈ తల్లికోట యుద్ధంలో పాల్గొనని 5 రాజ్యాలు కదా మొత్తం, పాల్గొనని రాజ్యం ఏదంటే బేరార్ అనే రాజ్యం పాల్గొదు. ఈ యుద్ధంలో అలియా రామరాయులు మరణిస్తాడు. మరణించడము జరుగుతుంది. యుద్ధం ఎప్పుడు జరిగింది? 1565. దాన్నే రాక్షసి తంగరి యుద్ధం అంటాం, బన్నిహట్టి యుద్ధం అని కూడా పిలుస్తాం తల్లికోట యుద్ధాన్ని. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 127 బిట్ ఒకసారి చూస్తే, మొఘల్ చక్రవర్తి అక్బర్ గురించి క్రింది ప్రవచనాలు ఏది సరైనది? అక్బర్ గురించి ఇందులో ఏది సరైనది? 1602లో చక్రవర్తిగా ప్రకటించబడ్డాడు. అసలు అక్బర్ యొక్క కాలం ఏంటి మనకు తెలియదు. 1556, 1605. దీన్ని ఇలా ఆయన మతాన్ని స్థాపించాడు 1582. అతను విద్యావంతుడు, బహుభాషా కోవిదుడు. అసలు యాక్చువల్గా అక్బర్ అనే అతను నిరక్షరాస్యుడు, చదువు రాదు. 4వది, హిందూ రాజు హేముపై 3వ పానిపట్టు యుద్ధం చేసి గెలిచాడు. 3వ పానిపట్టు యుద్ధం చేశారట. ఎవరితో? హేముతో. 3వ పానిపట్టు యుద్ధం 1761లో జరిగింది. హేముపై 3వ పానిపట్టు యుద్ధం కాదు. 1605 వరకే ఉన్నాడు అతను అక్బరు. ఇక్కడ 1761లో 3వ పానిపట్టు యుద్ధం జరిగిందంటే దిస్ ఇస్ రాంగ్ ఆన్సర్. ఎన్నవ పానిపట్టు యుద్ధం చేశాడు హేముతో? 2వ పానిపట్టు 1556లో. అతను విద్యావంతుడు, బహుభాషా కోవిదుడు. దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్. దీన్ని ఇలాహీ మతాన్ని స్థాపించాడు. దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. 1602లో చక్రవర్తిగా ప్రకటించబడ్డాడు. చక్రవర్తిగా 1556లో ప్రకటించబడ్డాడు. అక్బర్ పట్టాభిషేకం ఎక్కడ జరిగిందంటే పంజాబ్లోని కలానూర్లో జరిగింది. అక్బర్ యొక్క సంరక్షకుడే బైరామ్ ఖాన్ సంరక్షణలో అక్బర్ పెరిగాడు, చిన్నవాడు కాబట్టి. ఆ చిన్నతనంలోని 13-14 సంవత్సరాల వయసులో అక్బర్ పట్టాభిషేకం చేసుకుంటే ఎక్కడంటే కలానూర్ ఎక్కడ ఉందంటే పంజాబ్లో ఉంది. అయితే రైట్ ఆన్సర్ ఏంటి? దీన్ని ఇలాహైన మతాన్ని స్థాపించారు. సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. గుర్తుంచుకోవాలి. ఏ సంవత్సరంలో వారన్ హేస్టింగ్స్ మొదటి భారతదేశ గవర్నర్ జనరల్ అయ్యాడు?
ఇక్కడ క్వశ్చన్ రాంగ్ ఇచ్చారు. భారతదేశ గవర్నర్ జనరల్ కాదు, బెంగాల్ రాష్ట్రానికి మొదటి గవర్నర్ జనరల్. ప్రింటింగ్లో తప్పు ఇవ్వడం జరిగింది. బెంగాల్ రాష్ట్రానికి మొదటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ ఎప్పుడు నియమించబడ్డాడంటే 1773. 1773 నుంచి 1785 వరకు బెంగాల్ రాష్ట్రానికి మొట్టమొదటి గవర్నర్ జనరల్గా పనిచేయడం జరిగింది. ఎవరంటే వారన్ హేస్టింగ్స్. భారతదేశానికి మొదటి గవర్నర్ జనరల్ ఎవరంటే విలియం బెంటిక్ వస్తారు మనకి. విలియం బెంటిక్ ఇతర బెంగాల్ రాష్ట్రానికి మొదటి గవర్నర్ జనరల్. మరి 1757 ఏడు జరిగింది, ప్లాసీ యుద్ధం జరిగింది. ప్లాసీ బ్యాటిల్ 1757. 1767లో ఏం జరిగింది, రాబర్ట్ క్లైవ్ అనేవాడు ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు. ఇంగ్లాండ్ వెళ్ళిపోవడం జరిగింది ఆ సంవత్సరం. అది ఈ సంవత్సరానికి ఇంపార్టెంట్ ఏమి మనకి లేదు. ఓకే, అయితే రైట్ ఆన్సర్ ఏంటి 1773 వారన్ హేస్టింగ్స్. వారన్ హేస్టింగ్స్ 1773. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే ఏ సంవత్సరంలో రెండవ ఆంగ్లో బర్మా యుద్ధం జరిగింది? ఆంగ్లో బర్మా యుద్ధాలు మొత్తం ఎన్ని జరిగాయి? ఆంగ్లేయులకి బర్మాకి మొత్తం 3 బర్మా యుద్ధాలు జరిగాయి. చూడండి, 1824 నుంచి 1826 వరకు మొదటి బర్మా యుద్ధం జరిగింది. రెండవ బర్మా యుద్ధం 1852 నుంచి 1853. మూడవ బర్మా యుద్ధం 1885లో జరిగింది. అయితే ఇక్కడ ఆన్సర్ ఏంటి 1552, 1652, 1752 ఇచ్చాడు. ఆన్సర్ ఏంటి 1852 ఈజ్ రైట్ ఆన్సర్. మనకి రెండవ ఆంగ్లో బర్మా యుద్ధము జరిగింది. 1824-26లో మొదటి ఆంగ్లో బర్మా యుద్ధం జరిగింది. అప్పుడు గవర్నర్ జనరల్ ఎవడు? లార్డ్ అమెరెస్ట్ అనేవాడు. లార్డ్ అమెరెస్ట్. మరి రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం జరిగినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు? డల్హౌసీ. డల్హౌస్ అలా గుర్తించుకోవాలన్నా డల్హౌసీ. మరి 1885 అంటే లార్డ్ డఫ్రిన్. ఎందుకు లార్డ్ డఫ్రిన్ అన్నామో సింపుల్ గుర్తించుకోవడానికి. 1885లో ఐఎన్సి స్థాపించబడింది. అప్పుడు ఉన్నటువంటి వైస్రాయ్ ఎవరంటే లార్డ్ డఫ్రిన్. అవునా? ఇలాగా చూడండి, 1885లో ఎగువ బర్మాను ఆక్రమించారు. ఎగువ బర్మా. 1852లో దిగువ బర్మాని బ్రిటిష్ వారు ఆక్రమించడం జరిగింది. రైట్ ఆన్సర్ 1852. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే ఈ క్రింది సాంఘిక సంస్కరణల సంస్థలను స్థాపకులతో జతపరచని ఇచ్చాడు. ఎవరు ఏ సంస్థని స్థాపించారు? ఒకటి బ్రహ్మ సమాజము, రామకృష్ణ మిషన్, ప్రార్థనా సమాజము, ఆర్య సమాజం. ఇక్కడ వివేకానంద గారు, ఆత్మారాం పాండురంగ గారు, తర్వాత రామ్మోహన్ రాయ్ గారు, దయానంద సరస్వతి గారు ఇవ్వడం జరిగింది. ఎవరు దేన్ని స్థాపించారు? బ్రహ్మ సమాజం అనగానే మొట్టమొదటి గుర్తుకు రావాల్సింది ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్ గారు. రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజం స్థాపించారు. రామకృష్ణ మిషన్ని వివేకానంద గారు స్థాపించారు. ప్రార్థనా సమాజాన్ని ఆత్మారాం పాండురంగ గారు స్థాపించారు. ఆర్య సమాజాన్ని స్వామి దయానంద సరస్వతి గారు స్థాపించడం జరిగింది. అయితే ఇక్కడ ఆన్సర్ మనకి ఏంటి? A3, B3, B1, A3, B1, A3, B1, తర్వాత C2, C ప్రార్థనా సమాజము, C2. ఇది ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మ సమాజం స్థాపించబడింది. బ్రహ్మ సమాజం 1828లో బ్రహ్మ సభను స్థాపించారు. 1830లో అది బ్రహ్మ సమాజముగా మారింది. రామకృష్ణ మిషన్ 1897లో స్థాపించారు. బేలూరులో స్థాపించారు రామకృష్ణ మిషన్ స్వామి వివేకానంద. ప్రార్థనా సమాజం 1867లో బొంబాయిలో స్థాపించబడింది ఆత్మారాం పాండురంగ గారిచే. ఆర్య సమాజం స్వామి దయానంద సరస్వతి 1875లో ఇది కూడా బొంబాయిలోనే స్థాపించడం జరిగింది. నాన్న గుర్తించుకోవాలి. రైట్ ఆన్సర్ మనకు తెలుసు. సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. మనం నెక్స్ట్ క్వశ్చన్కి మనము వెళ్తే బీహార్లో 1857 తిరుగుబాటు ఎవరు నడిపించారు అన్నాడు. భక్తా ఖాన్ అనే అతడు ఢిల్లీలో తిరుగుబాటు చేశాడు. రెండవ బహదూర్ షాతో పాటు ఇతరు కూడా ఢిల్లీలో తిరుగుబాటు చేశారు. మౌలి అహ్మదుల్లా ఫైజాబాద్లో తిరుగుబాటు చేశారు. వీర్ కున్వర్ సింగ్ అనే అతను బీహార్లో తిరుగుబాటు చేయడం జరిగింది. అజీముల్లా ఖాన్ అనే అతను నానాసాహెబ్ పెన్షన్ కోసము నానాసాహెబ్ పెన్షన్ కోసము లండన్కి అజీముల్లా ఖాన్ అనే అతను వెళ్ళడము జరిగింది. వీర్ కున్వర్ సింగ్ ని ఓల్డ్ లైన్ ఆఫ్ బీహార్ అని పిలుస్తాం. బీహార్ ముసలి సింహము, ఓల్డ్ లైన్ ఆఫ్ బీహార్ భీష్మాచార్యుడు అని పిలుస్తాం. అతి ఎక్కువ వయసు కలిగినటువంటి వ్యక్తి వీర్ కున్వర్ సింగ్. ఆ టైంలో అతను తిరుగుబాటు చేయడం జరిగింది. రైట్ ఆన్సర్ ఈజ్ 3, థర్డ్ వన్.
నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే వితంతు పునర్వివాహ అసోసియేషన్ వ్యవస్థాపకునిగా పేరొందిన వారు ఎవరో అని అన్నారు. మనకి ఆత్మారాం పాండురంగ ప్రార్థనా సమాజం స్థాపించిన ఆర్జీ భండార్కర్ ప్రార్థనా సమాజంలో అతను ఒక సభ్యుడు. ద్వారకానాథ్ ఠాగూర్ దేవేంద్రనాథ్ ఠాగూర్ ద్వారకానాథ్ ఠాగూర్ యొక్క కొడుకే దేవేంద్రనాథ్ ఠాగూర్ యొక్క కుమారుడే రవీంద్రనాథ్ ఠాగూర్ గుర్తించుకోవాలి. మహగోవింద రనడే ఎంజి రనడే మనకి ఆ వితంతు పునర్వివాహ అసోసియేషన్ వ్యవస్థాపకునిగా పేరు పొందిన వారు ఎవరంటే కరెక్ట్ ఆన్సర్ 4th వన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే కుల సమానతను వ్యాపింప చేయడానికి సత్యశోధక్ సమాజ్ 1873 సత్యశోధక్ సమాజాన్ని స్థాపించారు. మనందరికీ తెలిసిన బిట్టే ఇదే. జ్యోతిరావు పూలే గారు గులాంగిరి అనే గ్రంథాన్ని రాశారు. పూణేలో తొలి మహిళా పాఠశాల స్థాపించారు. తన భార్య సావిత్రిబాయి పూలేకి శిక్షణ ఇచ్చి తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా అతను తయారు చేయడం జరిగింది. అతనికి మహాత్మా అనే బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. అవునా? ఎస్, జ్యోతిరావు పూలే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్టచబుల్స్ అనే బుక్ రాశారు. ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి బాల గంగాధర తిలక్ లోకమాన్య గీతా రహస్య ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్ ఈ బుక్స్ రాశారు బాల గంగాధర తిలక్. మహాత్మా గాంధీ గారు నంబర్ ఆఫ్ బుక్స్ రాశారు. అందులో మనకి మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అనే బుక్ రాశారు. ఇక్కడ మనకు కావలసినటువంటి ఆన్సర్ ఏమిటంటే ఆన్సర్ నంబర్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి మనము వెళ్ళిపోతే పావర్టీ అండ్ అన్బ్రిటిష్డ్ ఇండియా అనే గ్రంథం చాలా బుల్లెట్ బిట్ సార్, ఇది లెజెండ్ బిట్ అండి. చాలా ఎగ్జామ్స్ ఈ క్వశ్చన్ మనకి ఇవ్వడం జరిగింది. పావర్టీ అండ్ అన్బ్రిటిష్డ్ ఇండియా అనే గ్రంథాన్ని రాసిన వారు టప్పని ఆప్షన్ లేకుండా టప్పని ఆన్సర్ పెట్టగలము. ఎవరండి? దాదాబాయ్ నౌరోజీ. సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ బిపిన్ చంద్రపాల్ ఇవ్వడం జరిగింది. 1907లో బిపిన్ చంద్రపాల్ వందే మాతర ఉద్యమాన్ని ఆంధ్ర ప్రాంతంలో ప్రచారం చేయడానికి ముట్నూరి కృష్ణారావు ఆహ్వానం మేరకు ఆంధ్ర ప్రాంతానికి వచ్చారు. ఇతని యొక్క ప్రసంగాల్ని తెలుగులోకి అనువదించిన వారు బిపిన్ చంద్రపాల్ యొక్క ప్రసంగాల్ని తెలుగులోకి అనువదించిన వారు చిలకమర్తి లక్ష్మీ నరసింహ, ఆంధ్ర మిల్టన్ అని పిలుస్తారు. భరతఖండంబు చక్కటి పాడియావు అనే గేయాన్ని రాశారు చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు గారు. మరి లాలా లజపత్ రాయ్ AITUC అనే సంస్థకి మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరంటే లాలా లజపత్ రాయ్. AITUC అంటే ఏమిటి? ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అంటాం. ఆ AITUC అనే సంస్థ 1920లో స్థాపించబడింది. స్థాపించిన వారు NM జోషి. ఎక్కడ స్థాపించారు అన్నాడు? బొంబాయిలో స్థాపించారు. ఎక్కడ? బొంబాయిలో స్థాపించడం జరిగింది. కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించిన వారు MN రాయ్ అనేవారు కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? పావర్టీ అండ్ అన్బ్రిటిష్డ్ ఇండియా, దాదాబాయ్ నౌరోజీ. సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్కి మనం ఒకసారి వెళ్తే ఈ క్రింది వారిలో ఎవరిచే ఖుదాయి ఖిద్మత్ గార్స్ అనే అహింసా ఉద్యమం ఎవరి చేత ప్రారంభించబడింది? ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. మనం ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ చూసుకుంటే అల్లూరి సీతారామరాజు, భక్తా ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, సచీంద్ర బక్షి అని ఇవ్వడం జరిగింది. సచీంద్ర బక్షి. ఇక్కడ అల్లూరి సీతారామరాజు, భక్తా ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఇచ్చిన రైట్ ఆన్సర్ మనకి ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇతన్నే సరిహద్దు గాంధీ అంటాం. సరిహద్దు, వెరీ వెరీ ఇంపార్టెంట్. సరిహద్దు గాంధీ. బాద్షా ఖాన్, ఇంకొక బిరుదు బాద్షా ఖాన్. ఈ రెండు బిరుదులు ఎవరు అంటే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. అహింసా మార్గం ద్వారా ఉద్యమాన్ని జరిపారు వాయువ్య భారతదేశంలో. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు రంపా పితూరి, రంపా తిరుగుబాటు, విశాఖపట్నం జిల్లా, మన్యం జిల్లా. రంపా తిరుగుబాటు చేశారు 1922లో. ఎవరంటే అల్లూరి సీతారామరాజు గారు. 1897లో ఆయన జన్మించారు. 1924లో అతను మరణించారు. దేశం కోసం అల్లూరి సీతారామరాజు. అతని యొక్క సమాధి కృష్ణదేవిపేట. చాలా ఇంపార్టెంట్ పెట్టి కృష్ణదేవిపేట. ఈ కృష్ణదేవిపేట ఏ జిల్లాలో ఉందంటే అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంది. మరి భక్తా ఖాన్ అనేవారు సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్నారు. భక్తా ఖాన్ ఢిల్లీలో సిపాయిల తిరుగుబాటులో ఇతను పాల్గొనడం జరిగింది. భక్తా ఖాన్. సచీంద్ర బక్షి HRA హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్లో ఇతను ఒక సభ్యుడు. సచీంద్ర బక్షి. ఇక్కడ ఆన్సర్ మనకి ఏంటి? ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి మనం వెళ్తే ఈ క్రింది దేని వల్ల సహాయ నిరాకరణ ఉద్యమం విరమించబడింది?
సహాయ నిరాకరణ ఉద్యమం దేనివల్ల ఆపివేశారు? గాంధీ గారు. అసలు సహాయ నిరాకరణ ఉద్యమం ఎప్పుడు జరిగింది? 1920 ఆగస్టు 1వ తారీఖున జరిగింది. మరి చూడండి, ఇక్కడ మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు ప్రారంభం? 1814 నుంచి 1918 వరకు. మరి చౌరీ చౌరా సంఘటన ఎప్పుడు జరిగింది? 1922లో జరిగింది. మరి కోమగటమారు సంఘటన ఇది కూడా 1914లోనే జరిగింది. అయితే ఇక్కడ ఆన్సర్ ఏంటి? చౌరీ చౌరా సంఘటన. గాంధీ గారు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని శాంతియుతంగా చేయాలని దేశ ప్రజలకు పిలుపునిస్తే 1922లో చౌరీ చౌరా సంఘటన జరిగింది. అక్కడ ఒక హింస జరిగింది. 22 మంది పోలీసులను ఉద్యమకారులు చౌరీ చౌరా పోలీస్ స్టేషన్లో పెట్టి సజీవ దహనం చేయడం జరిగింది. అక్కడ వైలెంట్ ఈవెంట్ జరిగింది కాబట్టి గాంధీ గారు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేశారు. ఈ చౌరీ చౌరా ప్రాంతం ఏ స్టేట్లో ఉంది మేసరేంటి? ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లాలో ఉంది. గోరఖ్పూర్ జిల్లాలో కలదు. రైట్ ఆన్సర్ ఏంటి? చౌరీ చౌరా సంఘటన. థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 2వ రౌండ్ టేబుల్ సమావేశంలో మహాత్మా గాంధీ ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహించారు అని అన్నారు. ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తారు? మన అందరికీ తెలిసిందే. ఏ పార్టీ? ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. 1885లో ఈ ఐఎన్సిని స్థాపించడం జరిగింది. స్థాపించిన వారు ఏఓ హ్యూమ్ అంటాం. ఈ సమావేశానికి మొట్టమొదటి అధ్యక్షుడు, ఐఎన్సి మొట్టమొదటి సమావేశ అధ్యక్షుడు ఎవరు? డబ్ల్యూసి బెనర్జీ. ఐఎన్సి మొట్టమొదటి సమావేశానికి దేశం నలుమూల నుండి హాజరైన సభ్యులు ఎంతమంది అంటే 72 మంది సభ్యులు హాజరు అవ్వడం జరిగింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అతడు ప్రాతినిధ్యం వహించడం జరిగింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఎంఎన్ రాయ్ స్థాపించారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని 1939లో సుభాష్ చంద్రబోస్ గారు స్థాపించారు. ముస్లిం లీగ్ 1906లో సలీముల్లా ఖాన్, ఆగా ఖాన్ అనేవారు ఢాకాలో స్థాపించారు ముస్లిం లీగ్ అనే పార్టీని, ముస్లిం లీగ్ సంస్థను కదా. అయితే ఇక్కడ ఆన్సర్ మనకి ఏంటి కావాలి చూస్తే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్కి మనం వెళ్ళిపోతే, భారతదేశం మొదటి సామ్రాజ్య నిర్మాతలు ఎవరు? మౌర్యుల, గుప్తుల, వాకాటకుల, నందుల? మౌర్యులు, గుప్తులు, నందులు, వాకాటకులు. ఇక్కడ మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన వాడు చంద్రగుప్త మౌర్యుడు. గుప్త సామ్రాజ్యానికి మూల పురుషుడు శ్రీగుప్తుడు. వాకాటకులు వింధ్య శక్తి అని అతను ఈ సామ్రాజ్యాన్ని, వాకాటకు రాజ్యాన్ని స్థాపించారు. ఈ రాజధాని నందివర్ధన. మరి నంద వంశాన్ని స్థాపించిన వాడు మహాపద్మనందుడు. మొదటి సామ్రాజ్య నిర్మాతలు భారతదేశంలో నందులు. నందవంశం తర్వాత వచ్చింది మౌర్యులు తర్వాత గుప్తులు. నందులు ఈ నందవంశం. షోడశ మహాజనపదాలు 16 రాజ్యాలు ఏర్పడ్డాయి. 16 రాజ్యాలు. ఆ 16 రాజ్యాల్లో ఒకటే మగధ. ఈ మగధ కేంద్రంగా చేసుకుని పరిపాలించినటువంటి వంశం ఏదంటే నందవంశము, నందులు. ఈ నందులనే మొదటి సామ్రాజ్య నిర్మాతలు అని పిలవడము జరుగుతూ ఉన్నది. రైట్ ఆన్సర్. ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి మనం వెళ్తే, విక్రమశిల విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన వారెవరో? విక్రమశిల విశ్వవిద్యాలయం స్థాపించిన వారే 2వ పులకేశి ఇవ్వడం జరిగింది. ధర్మపాలుడు, కనిష్కుడు, చంద్రగుప్త మౌర్యుడు కాదు. కనిష్కుడు కాదు, 2వ పులకేశి కాదు, ధర్మపాలుడు. పాల వంశానికి చెందినటువంటి ధర్మపాలుడు విక్రమశిల విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం జరిగింది. రైట్ ఆన్సర్. థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. మరి మనకందరూ తెలుసును, పోర్చుగీస్ వారు గోవాను ఎప్పుడు వశం చేసుకున్నారు? పోర్చుగీస్ వారు గోవాను ఎప్పుడు ఆక్రమించుకున్నారు ఇవ్వడం జరిగింది సార్. ఈ పోర్చుగీస్ గవర్నర్ ఆల్బుక్లర్క్. ఏం పేరునన్నా? ఆల్బుక్లర్క్ అనే అతను పోర్చుగీస్ గవర్నర్ భారతదేశంలోని ఏ రాజుతో స్నేహం చేశారంటే విజయనగర రాజు అయినటువంటి ఎస్కేడి శ్రీకృష్ణదేవరాయలతో స్నేహం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే ఆల్బుక్లర్క్. ఈ ఆల్బుక్లర్క్ శ్రీకృష్ణదేవరాయల సహకారంతో బీజాపూర్ సుల్తాన్ను ఓడించి బీజాపూర్ సుల్తాన్ యూసఫ్ ఆదిల్ షాను ఓడించి గోవా ప్రాంతాన్ని 1510లో ఆక్రమించడం జరిగింది. రైట్ ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. మొఘలులను శివాజీ ఏ యుద్ధములో ఓడించాడు? పురందర్ అన్నారు, రాయ్గఢ్ అన్నారు, సాల్హేర్ అని అన్నాం, శివనేర్ అని ఇచ్చాడు. శివాజీ అన్నాం కదా, శివాజీ శివనేర్ కోటలో పుట్టాడు 1630లో.
శివనేర్కోట పూణే సమీపంలోని శివనేర్కోట మహారాష్ట్రలో జన్మించారు. రాయగఢ్లో పట్టాభిషేకం చేసుకున్నారు శివాజీ 1674లో పట్టాభిషేకం చేసుకోవడం జరిగింది. ఆ పట్టాభిషేకానికి గొప్ప పండితుడు గాగభట్టుడు లేదా గాగభట్ట అని పెద్ద పండితుడు హాజరయ్యాడు. శివాజీ యొక్క పట్టాభిషేకానికి 1674 మహారాష్ట్రం రాయగఢ్ ఛత్రపతి అని బిరుదు పొందాడు. మరి పురందర్ 1665లో పురందర్ సంధి జరిగింది. సంధి ఎవరికి? రాజా జైసింగ్కి శివాజీకి సంధి జరిగింది, పురందర్ సంధి. ఆ సంధి 1665లో జరిగింది. మరి 1672లో ఈ యుద్ధం జరిగింది. ఆ యుద్ధం పేరే సాల్హేర్ యుద్ధం. ఎవరికి? మొఘలాయులకి, శివాజీకి. మొఘలులను శివాజీ ఆ యుద్ధంలో ఓడించడం జరిగింది. అప్పుడు మొఘలాయి చక్రవర్తి ఔరంగజేబు. ఏ జేబునన్నా? ఔరంగజేబు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ? థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే తాజ్ మహల్ ఏ శతాబ్దం నిర్మించబడింది? తాజ్ మహల్ మనందరికీ తెలిసిందే. తాజ్ 14, 15, 16, 17 సెంచరీ తాజ్ మహల్. చూసుకుంటే తాజ్ మహల్ నిర్మించిన వారు ఎవరు? తాజ్ మహల్ నిర్మించిన వారు షాజహాన్. మనందరికీ తెలుసు షాజహాన్. తాజ్ మహల్ నిర్మించిన వారు షాజహాన్. మరి తాజ్ మహల్ ఎక్కడ ఉంది? ఆగ్రాలోనే ఏ నది ఒడ్డున ఉంది? యమునా నది ఒడ్డున ఉంది. యమునా తన భార్య ముంతాజ్ మహల్కి ప్రేమకి జ్ఞాపకార్థం తాజ్ మహల్ని షాజహాన్ అతను నిర్మించడం జరిగింది. ఏ శతాబ్దం నిర్మించడం జరిగింది అంటే మనకు 14 కాదు, 15, 16 కాదు, 17th సెంచరీ 17వ శతాబ్దంలో ఈ తాజ్ మహల్ అనేది నిర్మించడం జరిగింది. నిర్మించిన వారు షాజహాన్. ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఈ క్రింది సందర్శకులను కాలక్రమంలో సరిగా గుర్తించండి. ఎవరి తర్వాత వచ్చారు? ఎవరు? వీళ్ళందరూ యాత్రికులు, ట్రావెలర్స్. అందులో ఫస్ట్ వన్ ఆల్ బెరూని, రెండవది హుయాన్సాంగ్, మూడవది పాహియాన్, తర్వాత మెగస్తనీస్ అంటాం. మెగస్తనీస్ ఏ దేశానికి చెందినవాడు? గ్రీక్ దేశానికి చెందినవారు. పాహియాన్ చైనా దేశానికి చెందినవారు. హుయాన్సాంగ్ చైనా. ఆల్ బెరూని ఇతడు గజనీ మహమ్మద్ ఆస్థానంలో ఉండేవాడు. గజనీ మహమ్మద్ మధ్యయుగంలో మనకు వస్తారు గజనీ గోరీ మహమ్మదులు. ఈ గజనీ మహమ్మద్ ఆస్థానంలో ఉండేవారు. తారిక్ ఉల్ హింద్ లేదా కితాబ్ ఉల్ హింద్, కితాబ్ ఉల్ లేదా అల్ హింద్ అనే బుక్ని రాయడం జరిగింది ఆల్ బెరూని. కితాబ్ ఉల్ హింద్ లేదా తారిక్ ఉల్ హింద్ అనే గ్రంథాన్ని ఆల్ బెరూని రాయడం జరిగింది. గజనీ మహమ్మద్ ఆస్థానంలో ఉండేవారు. మరి మెగస్తనీస్ ఎవరు ఆస్థానానికి వచ్చారంటే మెగస్తనీస్ చంద్రగుప్త మౌర్యుడు అంటాం. చంద్రగుప్త మౌర్యుడు. ఈ చంద్రగుప్త మౌర్యుడు అన్న గ్రీకు రాయుబారి. మరి పాహియాన్ ఎవరు ఆస్థానానికి వచ్చాడు? మరి హుయాన్సాంగ్ ఎవరు ఆస్థానానికి వచ్చాడు? మౌర్యుల్లో మనకు కనిపిస్తారు. ఎవరంటే మెగస్తనీస్. ఈ మెగస్తనీస్ని గ్రీకు దేశం నుంచి ఎవరు పంపించారంటే గ్రీకు రాజు సెల్యూకస్ నికేటర్ చంద్రగుప్త మౌర్య యొక్క ఆస్థానానికి వచ్చాడు. మరి చైనా యాత్రుడు పాహియాన్ ఎవరు ఆస్థానానికి వచ్చాడు? రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుడు ఆస్థానానికి వచ్చాడు పాహియాన్. మరి హుయాన్సాంగ్ ఎవరు ఆస్థానానికి వచ్చాడంటే హర్షవర్ధనుడు యొక్క ఆస్థానానికి వచ్చాడు. ఎవరంటే హుయాన్సాంగ్ సియూకి అనే గ్రంథం రాశాడు. హుయాన్సాంగ్ సియూకి అంటే ఎవరు ముందు వచ్చారు? మనకి మెగస్తనీస్ అనేవాడు ఫస్ట్ రావడం జరిగింది మౌర్యులు ఆస్థానానికి. అంటే ఫస్ట్ 184, సెకండ్ 180 పాహియాన్ అంటే 4 ఎక్కడ చూడండి 4. తర్వాత వచ్చిన వ్యక్తి ఎవరు? పాహియాన్. రెండవ చంద్రగుప్త దగ్గరికి వచ్చారు అంటే 3. తర్వాత 2 హుయాన్సాంగ్. ఆ తర్వాత మిడివల్ హిస్టరీలో మనకు కనిపిస్తారు ఆల్ బెరూని. అంటే ఆన్సర్ ఏంటి? సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే ఈ క్రింది వాటిలో జతపరచబడినవి ఏవి? అంటే రాంగ్లీ మ్యాచ్డ్ అన్నారు. ఇక్కడ చూడండి అక్బర్ తోలరమల్. దిస్ ఇస్ రైట్ ఆన్సర్. అక్బర్ యొక్క ఆర్థిక మంత్రి రాజా తోలరమల్ అంటాం. అక్బర్ యొక్క ఆర్థిక మంత్రి. ఇతడే జప్తు అంటాం. జప్తు లేదా బందోబస్తు విధానాన్ని భూశిస్తు విధానం అంటాం. దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది రాజా తోలరమల్. దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. మరి చంద్రగుప్త మౌర్యుడు కౌటిల్యుడు అంటే చంద్రగుప్త మౌర్యుడు ఆస్థానంలో కౌటిల్యుడు ఉండేవాడు. చంద్రగుప్త మౌర్యుడు యొక్క ప్రధానమంత్రి ఎవరంటే కౌటిల్యుడు. అతన్నే చాణక్యుడు, అతన్నే విష్ణుగుప్తుడు అని కూడా పిలుస్తాం. అర్థశాస్త్ర గ్రంథాన్ని రాయడం జరిగింది కౌటిల్యుడు. దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. మరి విక్రమాదిత్య
అంటే చైతన్య అని ఇవ్వడం జరిగింది. చూడండి హర్షవర్ధనుడు హుయాన్ సాంగ్, హర్షవర్ధన కాలంలో హుయాన్ సాంగ్ అనేవాడు మనకి చైనా నుంచి రావడం జరిగింది. ఆ హుయాన్ సాంగ్ బోధన వల్ల హర్షవర్ధను బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఏ మతాన్ని? బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది. అందుకే హర్షవర్ధుడిని 3వ అశోకుడు అని పిలుస్తారు. మరి విక్రమాదిత్య చైతన్య రెండవ విక్రమాదిత్యుడు, అదే విక్రమాదిత్య రెండవ విక్రమాదిత్యుడు ఆస్థానంలో ఈ చైతన్య అనేవారు ఎవరు లేరు. అందువల్ల దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్. అంటే జత అంటే తప్పుగా ఏది పెట్టారంటే ఇది రైట్ ఆన్సర్. ఇది తప్పు కానీ ఇది రైట్. అంటే ఆన్సర్ ఏంటి? థర్డ్ వన్. అంటే రాంగ్లీ మ్యాచ్, ఇది రాంగ్గా మ్యాచ్ అయ్యింది, మిగతా 3 రైట్ అనమాట. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ప్రకారం ఈ క్రింది ప్రవచనములను పరిశీలించండి. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అన్నాం. విద్యాసాగర్ అనేది ఆయన ఒక బిరుదు. పిల్లల వివాహములను బహుభార్యత్వమును అతను నిరసించాడు. రైట్ ఆన్సర్. అతని కృషి వల్ల హిందూ వితంతు పునర్వివాహ చట్టం 1856లో ప్రవేశపెట్టారు. రైట్ ఆన్సర్. పర్షియన్ భాషకి మంచి ప్రావీణ్యత ఉండేది. తప్ప. రాంగ్ ఆన్సర్. వితంతు పునర్వివాహ చట్టం 1856 ఇతర కృషి మేరకే డల్హౌసీ వితంతు పునర్వివాహ చట్టం చేయడం జరిగింది. డల్హౌసీ వితంతు పునర్వివాహ చట్టం చేసిన ఇతని కృషి వల్ల డల్హౌసీ పిల్లల వివాహములను బహుభార్యత్వమును అతను నిరసించి, బహుభార్యత్వం అంటే ఎక్కువ మంది భార్యలు ఉండడం, పిల్లల వివాహములను చిన్నపిల్లలకు పెళ్లి చేసేయడం, ఇవన్నిటిని కూడా నిరసించాడు విద్యాసాగర్. 56లో ఆ వితంతు పునర్వివాహ చట్టం చేయడం జరిగింది. పర్షియన్ భాషలో అతనికి మంచి పాండిత్యం ఉండేది. దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్. అంటే మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి? 1, 2 1, 2 1, 2 కదా. చూడండి 1, 2 అంటే పరిశీలించండి అని అన్నాడు. మంచి ప్రావీణ్యం ఉండేది. 1, 2 దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. భారత స్వతంత్ర కాలంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు అని ఇవ్వడం జరిగింది. అంటే స్వతంత్ర కాలంలో భారతదేశానికి అదే ఐఎన్సీకి అధ్యక్షుడు చూడండి మౌలానా అబుల్ కలాం ఆజాద్, జేబీ కృపాలాని, జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. మౌలానా అబుల్ కలాం ఆజాద్ 1940, రామ్ఘర్ ఐఎన్సీకి అధ్యక్షత వహించారు మౌలానా అబుల్ కలాం ఆజాద్. జేబీ కృపాలాని 1946 మేరట్ ఐఎన్సీకి అధ్యక్షత వహించారు. జవహర్లాల్ నెహ్రూ 1929లో లాహోర్ ఐఎన్సీకి అధ్యక్షత వహించారు. లాహోర్. ఇవి చాలా ఇంపార్టెంట్ అన్న. మరి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ 1934 బొంబాయి ఐఎన్సీకి అధ్యక్షత వహించారు. అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? భారత స్వాతంత్ర కాలంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అధ్యక్షుడు ఎవరు అంటే ఇప్పుడు 1946 మేరట్. ఎవరంటే జేబీ కృపాలాని. సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తే అన్ని రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైనటువంటి వారు ఎవరో అన్నారు. 3 లండన్లోనే జేమ్స్ ప్యాలెస్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగే భారతీయ నాయకులతో జేమ్స్ ప్యాలెస్లో లండన్లో మరి భారతదేశం నుంచి ఆ 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్ళారు చాలామంది. అయితే 3 రౌండ్ టేబుల్ సమావేశాలకి హాజరైన వ్యక్తి ఎవరంటే మనందరికీ తెలిసిన థర్డ్ వన్ ఈజ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 3 రౌండ్ టేబుల్ సమావేశాలకి వెళ్ళడం జరిగింది. గాంధీ గారు ఒకే ఒక రౌండ్ టేబుల్ సమావేశం, 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి మాత్రమే గాంధీ గారు హాజరయ్యారు. మన కరెక్ట్ ఆన్సర్ ఏదంటే థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే గౌతమి ఈ క్రింది ప్రవచనాలను పరిశీలించండి. గౌతమిపుత్ర శాతకర్ణి తన ప్రజల పట్ల దయతోనూ ప్రజల పట్ల తండ్రి వలె నడుచుకునేవాడు. రైట్ ఆన్సర్. గౌతమిపుత్ర శాతకర్ణి గొప్ప పరిపాలన దక్షకుడు, చాలా గొప్పవాడు. శాతవాహన రాజుల్లోని గొప్పవాడు గౌతమిపుత్ర శాతకర్ణి. రెండోది గౌతమిపుత్ర శాతకర్ణి కుమారుడు తన తర్వాతి పాలకుడు గౌతమిపుత్ర యజ్ఞశ్రీ. దిస్ ఇస్ రాంగ్ ఆన్సర్. గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క కుమారుడు గౌతమిపుత్ర యజ్ఞశ్రీ కాదు, వశిష్ఠ పుత్ర పులోమావే. వశిష్ఠ పుత్ర పులోమావే ఇతడు గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క కుమారుడు వశిష్ఠపుత్ర పులోమావే. అవునా? గౌతమిపుత్ర యజ్ఞశ్రీ కాదు. మరి గౌతమిపుత్ర శాతకర్ణి శాతవాహన రాజుల్లోని గొప్పవాడు. ఏక బ్రాహ్మణ ఆగమ నిలయ త్రిసముద్ర తోయజ పీతవాహన క్షత్రియ దర్పమాన మర్దన అనే బిరుదులు గౌతమిపుత్ర శాతకర్ణికి కలవు. క్షహరాట వంశ నిర్వశేషిక. ఈ బిరుదులన్నీ కూడా ఎవరంటే గౌతమిపుత్ర శాతకర్ణివే. ఇక్కడ మన క్వశ్చన్ ఏంటి? అందులో ఆన్సర్ మనం చూసుకుంటే 1 మాత్రమే రైటు.
ఒకటి మాత్రమే, 2 మాత్రమే. ఎస్, దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్. అయితే మనకు ఒకటి మాత్రమే రైట్ ఆన్సర్. మనం చూసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్కి మనం వెళ్ళిపోతే, ఈ క్రింది వంశాలలో ఎవరికి కాకతీయులు పాలేగాండ్లుగా ఉండేవారు? పాలేగాండ్లు అంటే ఆ రాజ్యంలో భూమి శిస్తులు వసూలు చేస్తూ ఆ రాజ్యాన్ని రక్షించిన వారే పాలేగాండ్లు అని పిలుస్తాము. ఎవరికి ఉండేవారంటే పశ్చిమ చాళుక్యులకి. క్లియర్గా మనకు తెలిసిపోతుంది, పశ్చిమ చాళుక్యులకి. ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. మరి ఇంకో లాస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, తూర్పు చాళుక్యులు సేనాధిపతిగా పనిచేసిన కాకతీయ వంశ స్థాపకుడు ఎవరు? తూర్పు చాళుక్యుల సేనాధిపతిగా పనిచేశాడు, అతని పేరే దుర్జయుడు. రైట్ ఆన్సర్. కాకతీయ వంశ స్థాపకుడు దుర్జయుడు రైట్ ఆన్సర్. థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. మరి విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజవంశాలు సరైన క్రమం ఏది? విజయనగర సామ్రాజ్యాన్ని ముఖ్యంగా 4 రాజవంశాలు పరిపాలించాయి. ఏంటి ఆ 4 రాజవంశాలు? ఇక్కడ సంగమ, తులువ, సాలువ, అరవీడు అన్నారు. తులువ, సంగమ, సాలువ, అరవీడు అన్నారు. అరవీడు, సంగమ, తులువ, సాలువ అన్నారు. సంగమ, సాలువ, తులువ, అరవీడు. సంగమ, సాలువ రెండోది. 3వ వంశం తులువ. 4వ వంశమే అరవీటి వంశము లేదా అరవీడు. సంగమ. ఈ సంగమ వంశస్థులు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన 1336లో అరహర రాయలు, బుక్క రాయలు అనే అన్నదమ్ములు తుంగభద్ర నది ఒడ్డున కర్ణాటకలోని విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. సాలువ నరసనాయకుడు సాలువ వంశాన్ని స్థాపించాడు. తులువ వంశాన్ని స్థాపించిన తులువ నరసనాయక. ఆ తులువ నరసనాయక కుమారుడే వీర నరసింహరాయలు కుమారుడే ఎస్కే తమ్ముడే శ్రీకృష్ణ దేవరాయలు. తులువ వంశంలో గొప్పవారు ఎవరంటే శ్రీకృష్ణ దేవరాయలు, ఎస్కేడి, అరవీటి వంశము. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన చిట్ట చివరి వంశమే అరవీటి వంశము లేదా అరవీడు వంశము. రైట్ ఆన్సర్ చూడండి, సంగమ, సాలువ, తులువ, అరవీటి. రైట్ ఆన్సర్ ఈజ్ 4th వన్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే, ఈ క్రింది విజయనగర పాలకులను కాలక్రమంలో పెట్టండి. ఏ రాజు. ఇక్కడ మనం చూసాం సంగమ, సాలువ, తులువ, అరవీటి లేదా అరవీడు. ఏ రాజవంశం చూసుకుంటే అచ్యుత దేవరాయలు, 2వ దేవరాయలు, వెంకటపతి రాయలు, సాలువ నరసింహరాయలు మాకు ఎక్కడ వస్తారు? రెండోది. వెంకటపతి రాయలు ఎవరు? అరవీటి వంశానికి చెందినవాడు వెంకటపతి రాయలు. 2వ దేవరాయలు ఎవరు? 2వ దేవరాయలు మనకు తెలుసు. 2వ దేవరాయలు సంగమ వంశం. అచ్యుత దేవరాయలు ఎవరు? తులువ వంశం. అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఫస్ట్ ఏంటి? సంగమ వంశంలో గొప్పవాడే 2వ దేవరాయలు. ఇక్కడ 2 ఎక్కడ ఉందో చూసుకోవాలి. 2 ఇక్కడ మనకు కనిపిస్తుంది. 2 అంటే ఫస్ట్ ఏంటి? 2వ దేవరాయలు తర్వాత మనకు వచ్చిన వారు ఎవరు? సాలువ నరసింహరాయలు. అంటే సంగమ తర్వాత ఏ వంశం వచ్చింది? సాలువ నరసింహరాయలు. అంటే 4 ఎక్కడ ఉంది చూడాలి. 4 ఇదిగో ఇది. మరి 3వది ఎవరు? అచ్యుత దేవరాయలు మనకు తెలుసు, అతడు తులువ వంశానికి చెందినవారు. మరి 3వది లాస్ట్ది వెంకటపతి రాయలే అరవీటి వంశానికి చెందినవారు. రైట్ ఆన్సర్ ఏంటంటే 2, 4, 1, 3. 4th వన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇంతటితో మనకి ఈ ఎక్స్ప్లెనేషన్ క్లాసు అయిపోయింది. అందరూ బాగా చదువుకోండి. మన కానిస్టేబుల్ ఎస్ఐ పరంగా హిస్టరీ నుంచి 30 నుంచి 35 బిట్లు పడతాయి. జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసుకొని చదవండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.